హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. మీరు అందరూ బాగుండాలనే దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి వీడియో ఏమంటే లేట్ అయిపోయిందండి. క్రాస్ కట్ బ్లౌజు, చాలా చిన్న సైజ్ బ్లౌజ్ అండి. ఫ్రంట్ షేప్ అనేది ఏ విధంగా తీసుకోవాలి, ఫ్రంట్ భాగం మన కప్పు ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది అయితే నేను మార్కింగు అలాగే మళ్ళీ టేప్ కొలత చూపించి ఈ డాట్లు అనేది ఏ విధంగా వేసుకోవాలి, కొత్తగా మనకి బిగినర్స్లో ఉన్న వాళ్ళకైతే ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్లో మనకి షేప్ అనేది రావట్లేదా, ఫినిషింగ్ ఎలా రావాలి, షేప్ చాలా చిన్న సైజు చెస్ట్ ఉన్న వాళ్ళకి షేప్ అన్నది అంత తొందరగా రాదండి, షేప్ అవుట్ అయిపోద్ది. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే అదే లావు ఉన్న వాళ్ళకి మనం కొంచెం బాగా ఏ విధంగా కొత్తగా ఉన్న వాళ్ళు ఏ విధంగా స్టిచ్చింగ్ చేసినా వాళ్ళకి షేప్ అవుట్ అయినా కానీ చూడడానికి బాగానే లుక్ అనిపిస్తుందండి. కాకపోతే ఈ సన్నగా ఉన్న వాళ్ళతోటి ఏంటంటే ఇబ్బంది. చూడండి, మనకి బ్లౌజ్ ఎప్పుడైనా సరే స్టార్టింగ్, నేను ఏ బ్లౌజ్ అయినా సరే, ఎంత పెద్ద బ్లౌజ్ అయినా సరే స్టార్టింగ్ 2.5 పెట్టండి. బ్లౌజ్లో కొలత అయితే ఫ్రంట్ భాగంలో చెస్ట్ లూజ్ దగ్గర చెప్తానండి. అలాగే ఈ చెస్ట్ లూజ్ వచ్చేసి 2 అంగుళాలండి. అలాగే ఫ్రంట్ పొడవు వచ్చేసి చెస్ట్ దగ్గర, ఫ్రంట్ దగ్గర చెస్ట్లోను డాట్ హైట్ వచ్చేసి మనకు 2.5 అయితే పెట్టానండి. ఏ విధంగా వేసానో చూడండి. అస్సలు ఛాతీ ఉండదండి వీళ్ళకి, చిన్నగా చెస్ట్ ఉంటుంది. కానీ ఈ చిన్నగా చెస్ట్ ఉన్న వాళ్ళకు కూడా ఈ విధంగా నేను చెప్పిన కొలతలు కానీ మీరు తీసుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే కనుక చాలా నీట్గా చూడడానికి లుక్గా, ఫినిషింగ్ కూడా బాగుంటుందండి. ఈ క్లాత్ పైన అయితే లేయర్లు అలాగా విడిపోయినట్టు వస్తుంది. నేను అందుకనే ఈ విధంగా వేస్తున్నాను. ఇది ఒక మంచి టిప్స్ అండి. గమ్ముంటే అంటించుకోండి ఇలాంటి క్లాత్లు వచ్చినప్పుడు. గమ్ము లేకపోతే ఇలాగ స్టిచ్ చేసేసి మనం మార్క్ వేసుకుంటాం కదండి, ఎక్కడి వరకు ఈ డాట్ అనేది వేసుకోవాలని అయితే మార్క్ అనేది వేసుకుంటాం కదండి. ఆ మార్క్ పై నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకొచ్చేసి దీని పక్క నుంచి చక్కగా ఒక అరంగుళం ఖర్చుతోటి, పావు అంగుళం ఖర్చుతోటి అలాగే డాట్ అనేది వేసుకొచ్చేస్తే కింద లేరు పైన లేరు కలిసిపోయి ఉంటుందండి. విడివిడిగా క్లాత్ అనేది ఇడిపోకుండా ఉంటుంది. ఇంక ఈ విధంగా ఫ్రంట్ డాట్ కూడా నేను ఏ విధంగా మార్క్ అనేది పెట్టానో చూసారు కదండి. ఇంకోటి ఉంది, ఫ్రంట్ పార్ట్ పక్కన వేసాను. అసలు చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందండి. చెస్ట్ అసలు వీళ్ళకి అసలు ఉండదు. వాళ్ళు ఏం చెప్పారంటే కొంచెం చెస్ట్ ఉన్నట్టు స్టిచ్చింగ్ అన్న చేయండి అక్క, అసలు చాలా ఎవరు కుట్టినా కానీ ఇలాగ తప్పడుగా ఉంటుంది బ్లౌజ్ అంతా అని చాలా బాధపడింది ఆవిడైతే. ఇంత చిన్న చెస్ట్ ఉన్న వాళ్ళకి చిన్న పిల్లల మాదిరి అండి. కాకపోతే వీళ్ళకి ఏంటంటే చెస్ట్ లేకపోతంలోనూ బ్లౌజులు అసలు బాగా అండి, అందం అనిపించవు. చూడండి, ఇది కూడా అంతే సేమ్. ఈ విధంగా స్టార్టింగ్ 2.5 తీసుకోండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 2 అంగుళాలు తీసుకోండి. చెస్ట్ పొడవు డాట్ పొడవు వచ్చేసి చెస్ట్లో డాట్ పొడవు వచ్చేసి 2.5 పొడవు హైట్ అనేది పెట్టండి. చాలా పర్ఫెక్ట్గా చాలా లుక్గా వస్తుందండి. నేను చెప్పిన విధంగా కనుక కొలత తీసుకున్నారంటే మీకు చాలా నీట్గా బాగా వస్తుంది. నెక్స్ట్ వీడియోలోనే ఇంకా మంచి టిప్స్ తోటి అయితే క్రాస్ బ్లౌజ్ తోటి వస్తానండి. అయితే రేపు కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో ఏమంటే మనకి ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది మన వీడియోలో అయితే స్టార్టింగ్లో చెప్పాను, మళ్ళీ చెప్పలేదండి. ఆ బ్లౌజులు అయితే ఇప్పుడు కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే పెడదాం అనుకుంటున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఒక 10 మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నేను చెప్పిన కొలతలు తీసుకోండి. క్రాస్ బ్లౌజులను చాలా నీట్గా బాగా వస్తుందండి. మంచి కామెంట్ అనేది పెడతారని ఆశిస్తున్నాను. ఒక్క లైక్ అనేది ఇవ్వండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నా ఛానల్ని కొంచెం ఆదరించండి, అలాగే సపోర్ట్ చేయండి. నా ఛానల్లోనే మీకు నచ్చిన వీడియో ఏదైతే కావాలో బ్లౌజ్ వీడియోలోనే మీకు నచ్చినట్టు నేను కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా పెడతాక రెడీగా ఉన్నాను. మీకు నచ్చితే ఒక కామెంట్ అనేది పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలోనే మంచి టిప్స్ తోటి అయితే మీ ముందరకు వస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఈ చిన్న వీడియోనే చేశాను. బాయ్ చెప్తున్నాను. మంచి వీడియోతో అయితే వస్తాను నెక్స్ట్.